సమగ్ర భూ సర్వేపై జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి కౌంటర్ ఇవ్వడానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మీడియా ముందుకు వచ్చారు. అయితే రావడంలోనే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి యాంటీ సోషల్ ఎలిమెంట్, సైకో, రాక్షసుడు, 11 సీట్లకు పడిపోయారు అంటే ఇలా వ్యక్తిగత దూషణతోనే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన కొన్ని పనులను అయితే మంత్రి అయిష్టంగానే అనివార్యంగా ఇబ్బంది పడుతూనే అంగీకరించేశారు. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో మేము 1 కోటికి పైగా సర్వే రాళ్లను తయారు చేయించి రైతులందరికీ ఉచితంగా ఇచ్చాము, సరిహద్దు రాళ్లు పాతాము, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి వాటన్నింటినీ చెడిపేస్తున్నారు, ఇంత సంకుచితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటూ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దీనికి స్పందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు 1 కోటి ఎక్కడ రాళ్ళు ఉన్నాయి, 70 లక్షల రాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చారు అని చెప్తున్నారు. వారు చెప్పారు కోట్ల కొద్దీ బౌండరీ రాళ్ళు మేము పెట్టాము అని. వాళ్ళు పెట్టింది 70 లక్షల బౌండరీ రాళ్ళు, దాంట్లో ఖర్చు పెట్టింది 700 కోట్లు. ఎవరి ధనం అన్నది అంటే మంత్రి గారి దృష్టిలో సరే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 1 కోటి లేవు అనుకుందాం, 70 లక్షల సర్వే రాళ్లను తయారు చేసి ప్రభుత్వం ఉచితంగా అందజేయడం అంటే మామూలు విషయమా? జగన్మోహన్ రెడ్డి 1 కోటికి పైగా రాళ్లు తెచ్చామని చెప్పారు కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో 70 లక్షల రాళ్ళని చెప్తున్నారు. 70 లక్షల సర్వే రాళ్లు తయారు చేసి ఉచితంగా ఇవ్వడం కూడా చాలా గొప్ప కార్యక్రమమే. దిగ్భ్రాంతి కలిగించే మరో అంశాన్ని కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చెప్పారు. సర్వే రాళ్ళు అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. సరిహద్దులకు కావాలి అనుకుంటే అక్కడున్న రైతులు వాళ్ళే వేసుకుంటారు అని చెప్తున్నారు. మరి ఆల్రెడీ 70 లక్షల రాళ్ళు తెచ్చారని మీరే అంటున్నారు కదా, వాటిని ఏం చేస్తారో అని చెప్తుంటే మంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఆ రాళ్ల మీద అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ నవరత్నాలకు సంబంధించిన లోగో, జగనన్న భూరక్ష ఇలాంటివన్నింటినీ తుడిపేసి గ్రామానికి అప్పగిస్తారంట. వాటిని మళ్ళీ ఆ గ్రామంలో లైబ్రరీ దగ్గర లేకుంటే మందిరాల దగ్గర వాడుకోవచ్చని మంత్రి గారు చెప్తున్నారు. ఆ భూ హక్కుదారుడికి నాకు హద్దులు ఉండాలి అనేది కోరిక ఉంటుంది. హద్దు ఉంటే అతను పెట్టుకుంటాడు, లేదంటే ఉన్నాయి తీసేసినాయి పెట్టుకుంటారు. దాని గురించి మనకు ఎవరు ఆపడానికి లేదు. దాన్ని అదే గ్రామానికి ఉపయోగించుకునే విధంగా దాన్ని గ్రైండ్ చేసి దానికి ఇప్పుడు గ్రామాల్లో మనం మందిరాల దగ్గర, లైబ్రరీస్ దగ్గర అట్లా వాడుకునే విధంగా గ్రామ పంచాయతీకి అప్పచెప్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత సంకుచిత ఆలోచనతో ముందుకు వెళ్తుందో ఇక్కడే అర్థమవుతుంది. సరే జగన్మోహన్ రెడ్డి తానే ఈ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి దానికి పేరు జగనన్న భూ సంరక్షణ పెట్టుకున్నారు కాబట్టి ఆ సర్వే రాళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు, సాధారణ రాళ్లలాగా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఆ డిజైన్ వేశారు. ఎలాగో 70 లక్షల రాళ్ళు పాతేసి సరిహద్దులు ఏర్పాటు చేశారు కాబట్టి ఉండనియండి, నెక్స్ట్ టైం నుండి ఇంకా తీసుకురామని చెప్తే బాగుంటుంది. కానీ వాటన్నిటిని తుడిపేస్తారండి. ఇంకోసారి ఎప్పుడైనా తవ్వకాలు బయటపడితే జగన్ ఫోటో పడితే ఏదో ఆయన చేశారు అని అందరూ అనుకోవాలా, దిష్టి బొమ్మల అవసరమా అని చెప్తున్నారు. అంటే మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆనవాళ్ళే ఎక్కడ ఉండకూడదు, ఆయన మంచి పని చేశారని భవిష్యత్తులో ఎవరికి అర్థం కాకూడదు అన్న ఉద్దేశంతో ఆ రాళ్ల మీద ఉండే ఆ గుర్తులన్నీ చెరిపేసే పనిని 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట రాష్ట్ర ప్రభుత్వం. రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరు ఆనవాళ్ళు ఉంటే జగన్ దిష్టి బొమ్మ అని మాట్లాడుతున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. కానీ మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతిలో మాత్రం 1000 కోట్లు పెట్టి విగ్రహాలు, తమకు కావాల్సిన వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ దాన్ని మాత్రం సమర్థిస్తారు. మళ్ళీ అయితే ఒక విషయాన్ని అయితే సూటిగా దాదాపు అంగీకరించేశారు మంత్రి గారు. వైసీపీ హయాంలో ఎన్ని గ్రామాల్లో సర్వే చేశారో చెప్పండి అని విలేకరులు ప్రశ్నిస్తే వైసీపీ హయాంలో 6688 గ్రామాల్లో సర్వే చేశారని సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ సింగ్ గారే అప్పట్లో చెప్పారు అని చెప్తూ 6688 గ్రామాలు చేశారు కదా అనేది ఒక మన సర్వే ఆఫ్ ఇండియా అయినా సింగ్ గారు వచ్చినప్పుడు చెప్పినారు. కానీ బాగా జరిగిందా లేదా అని ప్రజలకు తెలుస్తుంది మీకు. అంటే ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ సింగ్ గారి 6680 గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సర్వే పూర్తయిందని చెప్తే నమ్మకూడదా? నమ్మరా? అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్తే మాత్రమే ప్రజలంతా నమ్మాలా? పైగా ఈ సర్వే ఎలా చేశారో తెలుసుకోవాలంటే ప్రజలను అడిగితే చెప్తారని కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అంటున్నారు. ప్రజలను ఎందుకు అడగాలి? పెమ్మసాని గారిని అడిగితే చెప్తారు. స్వయంగా పెమ్మసాని గారు ట్వీట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇండైరెక్ట్ గా అంగీకరిస్తూనే 6680 గ్రామాల్లో విజయవంతంగా సర్వే పూర్తయింది, అందుకే కేంద్ర ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు విడుదల చేసింది అని 2025 ఫిబ్రవరిలోనే చెప్పారు కదా. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి సర్వే ఆపేసి సర్వే మొదలు పెట్టిన నెల రోజులకే చెప్పారు కదా. మరి విజయవంతంగా సర్వే పూర్తి కాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్వే అనేది తప్పుల తడకగా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర విజయవంతమైందని చెప్పి తొలి విడతగా 397 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా తెచ్చుకుంది? పెమ్మసాని గారు ఎలా విజయవంతమైందని చెప్పారు? పైగా మరికొన్ని సత్యదూరమైన అంశాలను కూడా ప్రస్తావించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ సరిగా లేదని చెప్పారు. క్యూఆర్ కోడ్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఉంది. జియో సంబంధించిన కోఆర్డినేట్స్ మొత్తం అక్షాంశాలు, రేఖాంశాలు అన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ముద్రించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా అందుకు సంబంధించిన పాస్బుక్ని కూడా చూపించారు. కానీ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మరి ఎక్కడ తెచ్చారో కానీ
జగన్మోహన్ రెడ్డి హయాంలో తయారు చేసిన ఒక పాస్బుక్ అంటూ చూపెడుతూ దాంట్లో పట్టాదారు యజమాని ఫోటో లేదు, ఆధార్ నెంబర్ 999 అని ఉంది, మొబైల్ నెంబర్ 99 అని పెట్టారు, చూడండి ఇలా చేశారని చెప్తున్నారు. బహుశా ఎక్కడో అది ఒక నమూనాకు సంబంధించిన పాస్బుక్ ను వైసీపీ హయాంలో తయారు చేస్తే తీసుకొని వచ్చి దాన్నే ఒరిజినల్ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చెప్తున్నట్టుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో అసలైన వైసీపీ హయాంలో ఇచ్చిన పాస్బుక్ ని కూడా ప్రదర్శించారు. అందులో జియో ట్యాక్స్ ఉన్నాయి, క్యూఆర్ కోడ్ ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి. కానీ మంత్రి గారు మాత్రం లేదు అంటారు. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ లేదు, ఆ సిస్టమ్ ను మేమే తెచ్చామని ఈ రోజు మంత్రి గారు చెప్తున్నారు. కానీ 2022లోనే జగన్మోహన్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని తెచ్చాం, దీంట్లో ట్యాంపర్ చేయడం అన్నది అసాధ్యం, ఎవరు రికార్డులను తారుమారు చేయలేరు అన్న చర్చ వచ్చింది. ఆ వీడియోని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో ప్లే చేశారు. మరి అది చూశారో లేకుంటే చూసి కూడా మంత్రి గారు ఇలా మాట్లాడుతున్నారేమో కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మేమే తెచ్చాం, జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో లేదని డైరెక్ట్ గా అబద్ధం చెప్తున్నారు. సో మొత్తం మీద అనగాని సత్యప్రసాద్ గారి ప్రెస్ మీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, విలేకరులు అడిగినప్పుడు కొన్ని అనివార్యంగా కొన్ని నిజాలను అంగీకరిస్తూ, ఓవరాల్ గా మాత్రం జగన్మోహన్ రెడ్డి సైకో అది ఇది అంటూ వ్యక్తిగత దూషణలకు ఒక దిష్టి బొమ్మ అంటూ ఇలాంటి మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే సూటిగా సమాధానం చెప్పేందుకు అవసరమైనంత కంటెంట్ లేకపోవడంతో మంత్రి గారు ఈ డైరెక్షన్ లో వెళ్లే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు.